మనతో పాటు కాంగ్రెస్ నాయకురాలు సాహితీ ఉన్నారు. దాదాపు 8వ రౌండ్లో కూడా నవీన్ యాదవ్ లీడింగ్లో ఉన్నారు. అసలు ఎలా చూస్తారు? దాదాపు ఫస్ట్ రౌండ్ నుంచి నవీన్ యాదవ్ లీడ్లోనే ఉన్నారు. ఎట్లా ఇది ఈ లీడు దేనికి సంకేతం? నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలుగా ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ విజయాన్ని నేను ముందుగా ఈ ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి పనిచేసినటువంటి బూత్ స్థాయి కార్యకర్తలకి, డివిజన్ స్థాయి కార్యకర్తలకి, ఇన్ఛార్జీలకి, తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికకు వచ్చి మద్దతు తెలిపారో పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళందరికీ కూడా విజయాన్ని అంకితం చేస్తున్నాను. మరొక మాట, ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారి విజయం. అంటే మొన్న గతంలో జరిగినటువంటి 2023 ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గ్యారంటీ లాంటిది అనేటువంటిది ఆయన పనితనం ద్వారా, ఆయనకు ఉన్నటువంటి ఒక విజన్ ద్వారా ప్రూవ్ చేసిండ్రో. కాబట్టి ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి విజయంగా నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఏదైతే ముఖ్య నాయకులు కూడా అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గ విజయానికి దిగారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఉన్నారో ఆయన ఈరోజు లిఖించినటువంటి విజయం చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఒక బీసీ బిడ్డ, అంటే బీసీలకు టికెట్ ఇస్తే గెలుస్తారో లేదో అంగబలం, ఆర్థిక బలము ఆ పరంగా చూసినా కూడా బీసీలకు టికెట్ ఇస్తే మేము గెలుస్తాము, బరిలో నిలబడితే బీసీలందరం ఐక్యమై చూపిస్తాము అన్నట్టుగా బీసీ బిడ్డ ఈరోజు గెలిచారు, బహుజన బిడ్డ. ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్లు, షేక్పేటలో హాఫ్ డివిజన్, దాదాపు 7 డివిజన్లలో ఉన్నటువంటి మహిళలు, యువకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిని బలపరిచి ముందుకు ఎట్లా విజయాన్ని తీసుకెళ్ళినటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది రాబోయే స్థానిక ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే ముందు మేము ఇంకా 3 సంవత్సరాలు ఇంకా ఉంది కాంగ్రెస్ పార్టీకి. సో 3 సంవత్సరాలు ఉన్నటువంటి అధికారాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజాప్రభుత్వం తన పనితనాన్ని ఏ రకంగా తీసుకెళ్తుంది అనేది ఒక నాంది పలికింది. ఇట్లా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం దాదాపు రేవంత్ రెడ్డి గారు వారం రోజులు ప్రచారం చేయడం, మినిస్టర్లు, ఎమ్మెల్యే అంతా జూబ్లీహిల్స్లోనే ఉన్నారు. ఎందుకు ఈ ఎలక్షన్ ప్రెస్టేజ్ తీసుకున్నారు? వాస్తవానికి ఎలక్షన్ మేము ప్రెస్టేజ్గా తీసుకున్నామని కాదండి. ఇక్కడ ఏంటంటే ఒక ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్రం ఏదైతే ఉందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. సో ప్రజలు ఒక రుణం తీర్చుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మరి ప్రజల రుణం తీర్చుకోవడానికి కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలతోటి, అభివృద్ధి కార్యక్రమాలతోటి ముందుకెళ్తున్నాం. ఇంకా హైదరాబాద్ వరకు వస్తే రేవంత్ రెడ్డి గారి విజన్లో భాగమైనటువంటి 4th సిటీ ఏదైతే ఉందో ఆ రకమైన విజన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాము. పైగా ప్రజలు చూస్తున్నారు 2 సంవత్సరాలలో హైడ్రా ఏదైతే వీళ్ళు పదే బుల్డోజర్ అని ఒక వ్యతిరేకత ప్రజల్లో తీసుకురావాలనుకున్నారో అది ప్రజలు ఇది సంక్షేమం కోసమే అనేటువంటి ఒక మెసేజ్ని ప్రజలు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. ఒకవేళ మీరన్నట్టుగా మేము ఇది ప్రెస్టీజ్గా తీసుకున్నా కూడా ప్రజలు ఆ గౌరవాన్ని, ఆ ప్రేమను ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీకి అందించి మరొకసారి హైదరాబాద్ గడ్డల, అందులోనూ పీజేఆర్ గారి నాయకత్వము, ఆ వారసత్వము ఉన్నటువంటి ఏరియా అదంతా కూడా. సో అలాంటి నియోజకవర్గంలో మళ్ళీ ఇంకొకసారి మరో పీజేఆర్గా ఇవాళ వల్లాల నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు. ఆ స్థానాన్ని ఖచ్చితంగా పరిపూర్ణం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ తనకు పూర్తిగా మద్దతు ఉందని మళ్ళొకసారి మేము ప్రూవ్ చేశాం.